హాయ్ అండి, నాకు చిన్నప్పటి నుంచి అంటే దొండకాయ ఫ్రై చాలా ఇష్టం అండి. ఇది పెళ్ళైన తర్వాత నాకు చేయటం చేతకాక చాలా సార్లు స్కిప్ చేసేసాను. ఇప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా నచ్చేస్తుందండి. ఎవరికైనా దొండకాయల్ని బాగా వాష్ చేసుకుని కడుక్కొని పక్కన పెట్టేసుకుని ఇలా చక్రాల్లాగా కట్ చేసుకుని 1 గంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోండి, లేకపోతే ఎండలోనైనా ఆరబెట్టేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద బాండిల్ పెట్టుకుని పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసుకుని బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయల ముక్కలను అయితే వేసేసుకొని హై ఫ్లేమ్లోనే ఈ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. హై ఫ్లేమ్లో 10 నిమిషాల నుంచి 15 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈలోగా వెల్లుల్లిపాయలు, కారం, మనం తగినంత కొంచెం సాల్ట్ వేసుకొని వెల్లుల్లి కారాన్ని అయితే నేను దంచి పెట్టుకున్నాను. ఈ వెల్లుల్లి కారాన్ని చల్లుకొని ఈ వెల్లుల్లి కారం వేసిన తర్వాత 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకొని దించుకుంటే పప్పులోకైనా సైడ్ డిష్గా అయినా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.